నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసుకోవాలనుకుంటున్నాను. సదరం సర్టిఫికెట్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. కొంతమందికి సదరం సర్టిఫికెట్ వచ్చి 1 సంవత్సరం అయిపోయింది. సదరం సర్టిఫికెట్లు వచ్చి కూడా మాకు పెన్షన్ అనేది లేదు. ఈ సదరం సర్టిఫికెట్ల వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. ఒక తమ్ముడి దీనగాథ. మంచానికే పరిమితమైన మేము ఇంకొకళ్ళ మీద ఆధారపడి వాళ్ళు టయానికి మందులు మాకు కొనివ్వలేక వాళ్ళు పడుతున్న బాధలు వర్ణనాతీతం. మరి మా మందులకు అయ్యేట్టుగా కొత్త పెన్షన్లు వస్తే మా మందుల ఖర్చులు కొంచెమైనా వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని ఒక సిస్టర్ బాధ. బెడ్ రిలేటెడ్గా ఉంది. ఆమెని చూసుకోవడం ఎంత కష్టం అంటే అంత కష్టం. కొత్త పెన్షన్లు 2 సంవత్సరాలు వెళ్ళి 3 సంవత్సరాలు పెట్టినా గాని ఇవ్వకపోవడానికి గల కారణాలేంటి? ఈ దివ్యాంగుల దీనగాథలు ఎవ్వరికీ అర్థం కావట్లేదా? మా వికలాంగులకంటూ ఒక నాయకులు ఉంటే మా బాధ వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు కదా అని ఇంకొందరు. ఇలా రకరకాలైన వాళ్ళ బాధల్ని నన్ను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నిజంగా బాధాకరమే. ఈరోజు మార్నింగ్ 7 ఫోన్ కాల్స్ వచ్చినాయి నాకు ఏ పని చేయబుద్ధి కావట్లేదు అసలు. నమస్తే ఫ్రెండ్స్, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. దీని మీ మధు. ఈరోజు వీడియో అర్థమైంది అనుకుంటున్నా. మన దివ్యాంగ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ ఎంత బాధలు అనుభవిస్తున్నారంటే అంత బాధలు పడతా ఉన్నారు. మరి ఈ నెలలో భర్త చనిపోతే పెన్షన్ తీసుకుంటూ నెక్స్ట్ మంతే హౌస్ పెన్షన్స్ అని భార్యకి ఇస్తున్నారు కదా. వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ చనిపోతే వాళ్ళ కుటుంబం బాధపడకూడదని మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా అర్థం చేసుకొని వాళ్ళకి ఎమ్మటే ఈ మంత్లో పెట్టుకుంటే నెక్స్ట్ మంత్కే పెన్షన్, కొత్త పెన్షన్ ఇస్తున్నారు కదా. కొత్త పెన్షన్ అంటే అతని పెన్షన్ ఇస్తున్నారు కదా. మరి మా దివ్యాంగులు ఏం పాపం చేసుకున్నాం అక్క, ఏం పాపం చేసుకున్నాం మేడం? మా బాధలు మేమేమి పనికి వెళ్ళలేము, ఏ పని చేసుకోలేము. ఇన్ కేస్ ఏదైనా చేసుకోవాలన్నా కానీ మాకు అమౌంట్ ఉండదు. ఈ పెన్షన్ మీదే ఆధారపడి బతుకుతున్న చాలా ఫ్యామిలీస్, చాలా మంది ఒంటరి వాళ్ళు, వాళ్ళ బాధలు ఎంతలా ఉండయి అంటే అసలు ఇంతలాగా ఈ మారుగా ఉన్నారా అని నాకే కొత్తవి వాళ్ళు చెప్తా ఉంటే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఏ భగవంతుడైనా కరుణించకపోతాడా? ఈ చంద్రబాబు నాయుడు గారు, సార్ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మాకు కొత్త పెన్షన్లు కొన్ని వేల లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అందరికి ఒకేసారి కాకపోయినా కేటగిరీ వైజ్గా అన్నా ఇవ్వండి. అట్లా ఇస్తా ఉంటే వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ అవుతుంది. వాళ్ళ మందులకి బెడ్ రిలేటెడ్గా ఉండారు. వాళ్ళ మందులు వాళ్ళను చూసుకోవడమే కష్టం అనుకుంటే వాళ్ళకు మందులు కూడా కొనిచ్చే స్టేజిలో లేని ఇళ్ళు ఉండయి సార్. మా దివ్యాంగుల్ని ఇప్పటికైనా కొంచెమైనా ఆలోచన చేసి మా కొత్త పెన్షన్లు వదలండి దయచేసి. ఇంకెప్పుడు ఇస్తారు కొత్త పెన్షన్లు? ఏదైనా ఒక డేట్ చెప్పట్లేదు, ఒక ఇది చెప్పట్లేదు. మీరు చేసిన అభివృద్ధిని మాత్రం భోగాపురం ఎయిర్పోర్టు మీద పెట్టినంత శ్రద్ధ చెయ్యొద్దు అని ఉద్దేశం కాదు. ఎవరిని గవర్నమెంట్ నేను ఎగెనెస్ట్ గా మాట్లాడట్లేదు. అట్లాగే మా దివ్యాంగుల పట్ల కూడా కొంచెం మానవత్వంతో స్పందిస్తారని వినయపూర్వకంగా నేను లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున, నా దివ్యాంగ ఫ్యామిలీలందరి తరపున కోరుకుంటున్నాను సార్. దయచేసి మా దివ్యాంగులకు కొత్త పెన్షన్లు విడుదల చేయండి. స్లాట్లు ఓపెన్ చేస్తున్నారు, అది 3 నెలలకు అంటున్నారు. 2 రోజుల్లోనే క్లోజ్ అయిపోతున్నాయి. ఈ స్లాట్లలో క్వాలిఫై అయిన వాళ్ళు సదరం సర్టిఫికేట్ తీసుకొని ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా క్వాలిఫై అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, 3వ సంవత్సరంలో కూడా తీసుకొని వాళ్ళ దగ్గరే పెట్టుకుని ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకున్న సదరం సర్టిఫికేట్ ఆ దివ్యాంగులు ఎదురు చూపులు, పడికాపులు మీకు అర్థం కావట్లేదా సార్? మీరు 1500ని 3000 చేశారు, 3000ని 6000 చేశారు. అట్లా చేసిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు హ్యాపీ. కానీ అసలు ఏమీ లేని వాళ్ళ పరిస్థితి ఏంది సార్? వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు కదా. బ్యాక్లాగ్ పోస్టులు అట్లాగైపోయినాయి. ఎక్కడో 100 ఉంటే 1 ఇస్తున్నారు. ఈ సబ్సిడీ రుణాల మాటే లేదు, దివ్యాంగుల పెన్షన్లు లేవు. మా జీవితాలు అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా ఉన్నాయి. మహాప్రభు ఇప్పుడైనా కరుణించి వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్టులు కానీ, సబ్సిడీ రుణాలు కానీ,
స్వయం ఉపాధి పెట్టుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి, దానికైనా కానీ మీరు ఏదో ఒక రకంగా మా మీద కరుణ చూపించండి. జాలొద్దు దయచేసి. నేను కూడా అదే చెప్తున్నా, జాలి పడబాకండి మమ్మల్ని. మాకు ఇవ్వాల్సింది ఏమైనా ఇస్తే బాగుంటుంది. పెన్షన్ రూపంలో కొత్త పెన్షన్ రిలీజ్ చేయండి. వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం, సంతోషం, మీరు వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి సార్. దయచేసి కొత్త పెన్షన్లు వదలండి సార్. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఫోన్లు చేస్తున్నారు, బీటెక్ అయిపోయిందక్క, నా జాబులు లేవు, ఏమైనా చేద్దామన్నా షూరిటీ అడుగుతున్నారు మదక్క. మీ ఛానల్ తరపున వాళ్ళకి రిక్వెస్ట్ చేయక్క, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అడిగి కనుక్కోక్క అని అడుగుతా ఉంటే చాలా అంటే చాలా బాధగా ఉంది నాకు. అసలు వీడియో చేయాలంటేనే ఎట్లాగో ఉంది. కానీ నా ఎంటైర్ దివ్యాంగుల ఫ్యామిలీ అందరి తరపున నేను నమస్కారం చేస్తున్నానండి. మీ అందరికీ చేతులు ఎత్తి దివ్యాంగ ఫ్యామిలీ అందరి తరపున నమస్కరిస్తున్నాను. నేను వాళ్ళకి కొత్త పెన్షన్లు త్వరలోనే విడుదల చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్లో మమ్మల్ని, మా వికలాంగుల తరపున ఎవరైనా వాళ్ళు ఉంటే మా బాధ వాళ్ళకన్నా అర్థమవుతుంది కదా అని మేము అనుకుంటున్నాం. మా తరపున బలమైన నాయకులుండి మా తరపున కూడా పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం కల్పించండి. మేము వాళ్ళని ఎంత బాగా సపోర్ట్ ఇప్పటి వరకే సపోర్ట్ ఇస్తానే ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళనే నమ్ముతున్నాం. మేము ఇంత దూరం మా దివ్యాంగుల ఓటు బ్యాంకు ఏం చిన్నదిగా లేదండి, చాలా చాలా పెద్దదే ఓటు బ్యాంకు మాకు. మా మంచితనం ఏమంటే మేము ప్రతి ఒక్కళ్ళే నమ్ముతాము. మాకు న్యాయం చేస్తారేమో, మాకు ఇంకా బాగా చూసుకుంటారేమో అని. ఈసారి పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి చూడండి, ఒక్కొక్కళ్ళని ప్రేమతో కొడతామబ్బా. మా దివ్యాంగులు అంతా మేము హ్యాపీగా మా తరపునే నాయకుడు నిలబెట్టుకొని ఒక్కొక్కళ్ళని ప్రేమతో కొడతాం. చూడండి, నెక్స్ట్ ఎలక్షన్స్ చూడండి మేము ఎలా చేస్తామో మీరే చూడండి. కానీ మిమ్మల్ని మేము అగైనెస్ట్గా మీ సర్కార్ని కానీ మీ గవర్నమెంట్ని కానీ ఒక్క మాట కూడా తోలనాడలేదండి. మాలో మేము బాధపడుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. సరేనా అండి? మరొక వీడియోతో కలుద్దాము. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా, హైప్ చేయండి. మన వీడియోస్ని షేర్ చేయండి. ప్రభుత్వం దాకా వెళ్ళే వరకు షేర్ చేస్తూ ఉంటే ఈ వీడియోస్ని చాలా దూరం వైరల్ చేయగలిగింది. అంతా మీ చేతుల్లోనే ఉంది. మీ గురించి నేను ఎంత బాధపడుతూ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానో దాన్ని మీరు మీ వంతు బాధ్యతగా మీరు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇంత దీనిగా నేను సబ్స్క్రైబ్ చేసుకోమని ఎందుకు అంటున్నానంటే, ఎక్కువ మందికి వెళ్తే రీచ్ అయితే వాళ్ళ దాకా చేరుతుందని ఒక ఆశ. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.